ఏం గీస్తుండాడు వీడు? మమ్మీ లాస్ట్ టైం ఇలాగే జనరేటర్ స్కెచ్ వేసి కోట్లు కొల్లగొట్టాడు మమ్మీ. ఇప్పుడు ఇతనికి డబ్బు అవసరం ఉంది కదా, మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఈ ప్లాన్ చూసావు కదా, ఇదే ప్లాన్ ఫాలో అవుదాం. ఏంటి మనవడా గీస్తున్నావు? కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి ప్లాన్ గీస్తున్నాను తాతయ్య. ఓ, వీడు మెకానికల్ ఇంజనీర్ కదా, మళ్ళీ సివిల్ ఇంజనీర్ అవతారం ఎత్తాడేంటి? దశావతారంలో కమల్ హాసన్ లాగా మ్యాకే ఏ అవతారం ఎత్తినా ఎత్తుతాడు. మనం తొందరపడి వాడిని తొక్కేయకపోతే జనరేటర్ ప్లాంట్ దెబ్బతిన్నట్టు మనకి మరో దెబ్బ తగులుతుంది. నిజమే అఖిలమ్మోయ్. కమర్షియల్ కాంప్లెక్స్ ఏంటి మనవడా? అదేంటంటే తాతయ్య, తూర్పు వీధిలో 4 రోడ్ల కూడలేదు, అక్కడ ఖాళీ స్థలం ఉంది, అది వేలానికి వచ్చింది. వేలంలో దక్కించుకుని కమర్షియల్ కాంప్లెక్స్ కడదామని నేను అనుకుంటున్నాను. వాటర్ ఇవ్వడమేంది, స్థలమేంది, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడమేంది? ఏంది బావుగారు? కొత్తగా కమర్షియల్ కాంప్లెక్స్ అంటున్నావేంటి వెంకీ? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నేను ఎలక్షన్స్లో గెలవాలి అంటే వాటర్ పైప్ లైన్ ఇవ్వాలి, కానీ నేను దానికంటే మంచిదిద్దామని ఈ ప్లాన్ గీసాను అత్తయ్య. ఓహో, ఈ కమర్షియల్ కాంప్లెక్స్కి రేపే శంకుస్థాపన చేసి వర్కర్స్ కాలనీలో ఉన్న వర్కర్స్ భార్యలకి ఇందులో తలా ఒక ఉద్యోగం ఇస్తానని చెప్తాను. ఓహో. అప్పుడు ఆ కాలనీ వాళ్ళ ఓట్లన్నీ నాకే గంపగుత్తగా పడతాయి. పైప్ లైన్ వేయడానికి పైసలు లేనుడు కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా కడతాడమ్మా? నాకేం అర్థం కావట్లేదు. వెంకీ, వర్కర్స్ కాలనీకి పైప్ లైన్ వేయడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నావు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎలా చేస్తావయ్యా? నిజమే మనవడా. కమర్షియల్ కాంప్లెక్స్ అంటే మాటలా? మూటల కొద్దీ డబ్బులు కావాలి. పోనీ నువ్వు ఇంట్లో నుండి పైసా కూడా ముట్టవు, అంత పెద్ద ప్రాజెక్టు ఎలా కడదామని? డబ్బు నా దగ్గర లేకపోతే ఏంటి తాతయ్య, ఫారిన్లో ఉన్న నా ఫ్రెండ్ దగ్గర ఉంది కదా తాతయ్య. ఓహో, ఐడియా నాది, ఖర్చు వాళ్ళది. నేను ఈ ఐడియాని నా ఫ్రెండ్స్కి గ్రూప్ కాల్లో పోస్ట్ చేయగానే అందరూ సెకండ్ గ్యాప్ లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఓహో, వీడు మనకి రెడ్ సిగ్నల్ వేస్తున్నాడు మమ్మీ. మా ఫ్రెండ్ పంపే డాలర్స్కి మన తాలూకాని డల్లాస్ చేసేవచ్చు తాతయ్య. వాళ్ళక్కడ అంతగా సెటిల్ అయ్యారు. కాకపోతే ముందు ఆ స్థలాన్ని వేలంలో నేనే దక్కించుకుని వెంటనే కొబ్బరికాయ కొట్టేశానంటే ఇక నాకు తిరుగుండదంతే. అత్తయ్యో, ఆ వెంకీగాడు దూకుడు మనం ఆపాలంటే ఆ స్థలాన్ని వేలంలో ఆడికి దక్కకుండా మనమే దక్కించుకోవాలి. అప్పుడు ఆడికి డాలర్స్ వచ్చాక కట్టుకోవడానికి స్థలం ఉండదు. భలే ఐడియా ఇచ్చావు బావా, నువ్వు సూపర్. బావుగారు, అమ్మా, అర్థమైనది కదా? ఆ వేలం సంగతి ఏంటో కనుక్కోండి. అలాగేనమ్మా.
ఏంటి మమ్మీ అంతలా థింక్ చేస్తున్నావు? నేనింతలా తలనొప్పి తెచ్చుకొని తిరుగుతుండాను అంటే ఆ ఆలోచనంతా ఆ వెంకి గురించే కదమ్మీ. మళ్ళీ ఏమైంది అఖిలమ్మా? ఆ వెంకిగాడు అరచేతిలో స్వర్గం చూపించినట్టు ఆ బోర్డు మీద ఏదో ప్రాజెక్ట్ వర్క్ అని చెప్తుండాడు కదా. ఇప్పుడు దాని గురించి బెంగ లేదు కదా అత్తయ్య. ఎందుకు? ఎందుకంటే వాడు చెప్పిన స్థలాన్ని వేలంలో మనం దక్కించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాం కదా. అత్తయ్య కొట్టేవేంటి? ఇప్పుడు ఆణ్ణే వచ్చిందిరా నాకు ఈ తలనొప్పి. అర్థం కాలేదు మమ్మీ. అమ్మీ, నీకో విషయం గుర్తుండదా? ఒకప్పుడు వాడికి 1 లక్ష అవసరమైతేనే ఆడి దగ్గర టికానా లేక బయటెక్కడ అప్పు పుట్టక బైక్ రేసింగులని, కార్ రిపేర్లని పూటకు అవతారం ఎత్తేవాడు. అలాంటివాడు ఇప్పుడు ఏకంగా కోట్ల ప్రాజెక్టు, అమెరికా నుండి డాలర్లు పంపే ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు అంటే అది నిజమో అని ఎట్టా నమ్ముతాం చెప్పు? పాయింటే అఖిలమ్మా. ఇగో తొందరపడి నమ్మామంటే బోర్లా పడతాం. మమ్మీ అయితే నాకు కాస్త టైం ఇవ్వు. ఆ వెంకీ గాడిని బోల్తా కొట్టించి ఆ ప్రాజెక్ట్ సంగతి, దాని వెనకాల ఎన్ఆర్ఐ ఫ్రెండ్ ఉన్నది కరెక్టేనా లేక కహానీనా అని ఇప్పుడే తేల్చుకుని వస్తాను. హా? అమ్మా, బావా ఓసిన ఆలపాటి గీతో ఏంటైది? ఉన్నట్టుండి లాంగ్వేజ్ మారింది, నీ బాడీ లాంగ్వేజ్ మారింది. సడన్ గా ఈ గేర్ చేంజింగ్ అంటే ఏంటి కదా? ఏముంది బావా, నువ్వు సడన్ గా స్కెచ్ చేసావు. అదే స్కెచ్ గీసావు. కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నావు. చూస్తుంటేనే అర్థమైపోయింది కదా ఎలక్షన్స్ లో గెలిచేది నువ్వే అని. అందుకే తీగ తెగేదాకా లాగడం ఎందుకు అని నా లాంగ్వేజ్, నా బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేసా. మరి ఈ పాల గ్లాసులో ఏం కలుపుకొచ్చావు? మొన్నట్లాగా మోషన్ టాబ్లెట్సా? అయ్యో ఒట్టు బావా, ఇందులో నా ప్రేమ తప్ప ఇంకేమీ లేవు. కావాలంటే చూడు, ముందు నేను తాగిస్తాను.